అయినా ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని గౌరవించడం చేత కానీ ఇలాంటి అమ్మాయి చేత పసుపు కుంకుమ తాంబూలాలు తీసుకుంటే మాకు అరిష్టం చుట్టుకుంటుంది. ఏంటి ఎక్కువ వాగుతున్నావు? ఇదిగో సామాన్య, చాలా తప్పు పని చేసావు. ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరికి ఇష్టం లేకపోయినా పోన్లే పాపం అని చెప్పి నీ గురించి శాము నేను ఇంతగా పట్టించుకుంటుంటే ఇలా ప్రవర్తిస్తావా? నేను మూడవుట్లో ఉన్నానని తెలుసు కదా, మరి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయడం? అది కాదమ్మా, నేను ఇంతే ఆంటీ. ఏంటింతే? అది కాదు సూర్య. ఏది కాదు? వీళ్ళంతా నిన్ను ఒక్కదాన్ని చూసి రాలేదు సామాన్య. వీళ్ళకి మా ఉజ్జరపాటి కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వీళ్ళొచ్చి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. అలాంటి వీళ్ళ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సామాన్య. అసలు నీకు ఇలాంటి సెంటిమెంట్స్ లేనప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? వీళ్ళందరినీ పిలిచి అవమానించడం ఎందుకు? ప్లీజ్ చెల్లి, ఒక్క నిమిషం లేరా. వాట్ ఇస్ దిస్ బేబీ? ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? కూల్ డౌన్. అబ్బా ఏంటక్క? ఏంటి చెల్లి ఇలా అవుతుంది? ఏముంది, దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన నీకు బాగా సత్కారం చేసింది. చాలా ఇంకా కావాలా? పోనీ నేనేం చేస్తే బాగుంటుందో ఒక్క సలహా అయినా ఇవ్వు చెల్లి. నువ్వు మహామేధావి, నీకు నేను సలహా ఇచ్చేంతటిదాన్నా? అలా అనకు చెల్లి. అయితే ఒక పని చెయ్యి. ఏంటి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ విషయంలో కల్పించుకున్నందుకు లెంపలు వేసుకుంటున్నాను తల్లి అని తప్పుకో, లేదా దాని చెంపలు వాయించు. చచ్చా, నిన్ను సలహా అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నీకు సలహా ఇచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. రత్నమాల గారు, ఏంటండి ఇది? మీరైనా చెప్పండి, లేదంటే ఇక నేను కూడా పట్టించుకోను. అంతే. లిసన్ టు మీ బేబీ, యూ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. ఆ రాజీకి కూడా నీ మీద కోపం వస్తుంది. తను కూడా సపోర్ట్ చేయకపోతే ఈ ఇంట్లో ఎవరుండరు నీకు సపోర్ట్గా. మామ్, అసలే నేను మూడవుట్లో ఉన్నాను, అర్థం చేసుకోవేంటి? బేబీ, ముందు నువ్వు వెళ్ళి ఆ లేడీస్ని ఎక్స్క్యూజ్ చేయమని అడుగు. వాట్? ఎస్, దట్స్ ఓన్లీ ద వే. ప్లీజ్, ఎవరు వెళ్ళకండి. పసుపు కుంకుమలు తీసుకుని నన్ను బ్లెస్ చేసి వెళ్ళండి. వద్దులేమ్మా, ఇప్పుడు జరిగింది చాలు. నీకు నీ మెహందీకో దండం. చేసిన అవమానం చాలు తల్లి. పదండి పదండి. పదండి. వెళ్ళిపోతున్నారు. అయ్యో పిన్ని గారు, ఆగండి. సమంత, గో అండ్ స్టాప్ దెమ్. శామ్, ఆగు. వెళ్ళొద్దు. సమంత, నువ్వు వెళ్ళు. నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. త్వరగా వెళ్ళు సమంత. సారీ చిన్నత్త, నీ మాట కాదని వెళ్ళాలని కానీ, నిన్ను ఎదిరించి వెళ్ళాలని కానీ కాదు. బట్ ముత్తైదులు అలా వెళ్ళిపోవడం ఈ ఇంటికి శుభం కాదు. అందుకని ప్లీజ్. అది కాదు శామ్. ప్లీజ్ చిన్నత్త, ప్లీజ్. అమ్మా శామ్, శామ్ ఆగు. చాలు చాలు, ఇంకా చాలా ఓవర్ చేస్తున్నావు. ఇక్కడితో ఆపే, లోపలికెళ్ళు. అది కాదు సూర్య, లోపలికెళ్ళమంటున్నాను కదా. ఈ ఒక్క విషయం చెప్తే అర్థం కదా. ఇంతటితో ఆపు, వెళ్ళో. అమ్మ శామ్,
ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకు నీ ప్రవర్తనతో అందరినీ రకంగా బాధ పెడుతున్నావు? నిన్ను ప్రేమించే వాళ్ళని, నిన్ను ఎంతగానో అభిమానించే వాళ్ళని ఈ విధంగా బాధ పెట్టడం తప్పు శామ్. అది కాదు చిన్నత్త. మళ్ళీ నీకెలా చెప్తే అర్థం కాదు. మీరు దయచేసి అలా మనం ఉండు. జరిగిన దానికి ఏమీ అనుకోకండి. మీకు జరిగిన అవమానానికి నేను క్షమాపణ చెప్తున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా జరగదు. మీరు వెళ్ళండి. సరే బాబు, పదండి. అయ్యో, ఆంటీ ప్లీజ్ ఒక్క క్షణం ఆగండి. దయచేసి ఆగండి. ఇలాంటి ఫంక్షన్ మీ ఇంట్లో జరిగితే బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇలానే వెళ్ళిపోతుంటే మీరంతా భరించగలరా? తట్టుకోగలరా? అందరూ వెళ్ళిపోతుంటే ఊరుకోగలరా? మన ఇంట్లో భోంచేసిన అతిథులను ప్లేట్స్ తీయనీయం కదా. ఎందుకు? అది తప్పని, మర్యాద కాదని కదా. ఒక ఆడపిల్ల తన పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ చేసుకుంటూ ముత్తైదుల్ని ఎందుకు పిలుస్తుంది? వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసమే కదా. అలాంటిది మీరు బ్లెస్ చేయకుండా వెళ్ళిపోవడం ఇట్స్ నాట్ కరెక్ట్ అమ్మా. చూడమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు ప్లీజ్. కనీసం సూర్య కోసమైనా ఒక్క క్షణం ఆలోచించండి. సూర్య ఎవరు? మీలో కొంతమందికి రిలేషన్, మరి కొంతమందికి ఫ్యామిలీ ఫ్రెండ్. ఐ మై నాట్ రైట్? మీ కళ్ళ ముందు పుట్టి మీ కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన సూర్య అతని మీద అభిమానంతో తను సంతోషంగా ఉండాలని మీ అందరికీ అనిపించాలి కదా. మీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు నిలబడి మీకెంతో హెల్ప్ చేసిన సూర్య హ్యాపీగా ఉండాలని మీరందరూ కోరుకోవాలి కదా. సూర్యకి మీరంటే గౌరవం, సూర్య అంటే మీకు చాలా అభిమానం, ప్రేమ. అలాంటి మీరు కనీసం సూర్య కోసమైనా, తన మనసు హర్ట్ అవ్వకుండా ఉండడం కోసమైనా పసుపు కుంకుమలు తాంబూలం తీసుకెళ్ళాలి కదా. ప్లీజ్ బాగా ఆలోచించండి ప్లీజ్. చూడమ్మా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి వస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. పదండి పదండి. అమ్మా శామ్, అందరినీ తీసుకొచ్చావా? అవునమ్మా, మళ్ళీ నేను తాంబూలాలు, పసుపు కుంకు అన్ని రెడీ చేసేస్తాను. మర్చిపోయాను, అన్ని కింద పడిపోయాయి కదా. ముందు ఇప్పుడు అన్ని శుభ్రం చేయాలి కదా. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆంటీ, పెద్దవాళ్ళు మీరు ఆ పని చేయడం ఏంటి? ఇంకెవరు చేస్తారమ్మా? నాకు ఇవన్నీ తప్పదులే, ఉండు. ఆంటీ, సమంత ఉంది కదా, తను క్లీన్ చేస్తుందిలే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎవరికేం పని చెప్తున్నావు? అహంకారం పద్మా, అహంకారం. అసలు తన్ని కాదులే, తనేం చెప్తే అది చేస్తున్నా శామ్ ననాలి. జయంతి, మన ఇల్లు మనం క్లీన్ చేయడంలో తప్పే ఉంది. అలాంటప్పుడు మీరే చేయొచ్చుగా. తప్పు చెల్లి, నువ్వాగు. ఎంత ఒక్క క్షణాలు చేశాను. పెద్దత, నువ్వు ఆగు. సాముదినా, పర్వాలేదు పద్మావదినా, మన ఇల్లే కదా. నో, పసుపు కుంకుమలు, అక్షింతలు ఇలా చీపిడితో ఊడకూడదు కదా. జస్ట్ మినిట్. చూసారా, శామ్కి అన్నీ తెలుసు. అమెరికాలో పుట్టి పెరిగిన మంచి పనిమంత్రాలు.
సూర్య ఇంట్లో పని వాళ్ళంతా ఏమయ్యారు? ఏరి వాళ్ళంతా? గంగా 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 ఏంటమ్మగారు? ఏంటేంటి? ఇంట్లో వాళ్ళంతా ఎలాంటి పనులు చేస్తుంటే పని వాళ్ళు మీరంతా ఏం చేస్తున్నారు? నేను చేస్తానయ్య గారు. అమ్మా ఇటివ్వండి. సూర్య ఇప్పుడు ఏమైందని? నా ఇంట్లో ఇలాంటివన్నీ నాకు నచ్చవు. చాలా ఇరిటేట్ చేయొచ్చు శ్యామ్. గంగకిచ్చాయి. ఇటివ్వండి అమ్మా. ఇదిగో గంగా, త్వరగా కానియమ్మా. అగో అటుపక్క కొడుతుడు. రాజేశ్వరి గారు ఇంకెంతసేపు? త్వరగా కానీ. అయిపోయిందమ్మా. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఉండండి. అమ్మో, మళ్ళీ ఈ పళ్ళెం కూడా తన్నేస్తాయి. నా పరువు పోతుంది రత్నమాల గారు. వద్దులే. అమ్మ శాము, ఇది తీసుకోమ్మా. చిన్నత్త ఏం చేయాలో సామాన్యకి చెప్పండి. నాకు వేరే పనులేవి లేవనుకుంటున్నావా? నా వల్ల కాదు తల్లి. చిన్నత్త మామ్, యు గైడ్ మీ, ఐల్ డు. బేబీ, ఈ ఫార్మాలిటీస్ గురించి టోటల్గా నాకేం తెలీదు బేబీ. ఇలా అంటే ఎలా మామ్? మళ్ళీ మొదటికొచ్చింది. అందుకేనమ్మా సమంత మేం వెళ్ళిపోతానన్నాం. మాకు ఆ మాట ఈ మాట చెప్పి వెనక్కి తీసుకొచ్చారు. మేము వెళ్ళిపోతాం. నో వెళ్ళదు ప్లీజ్. చిన్నత్త ప్లీజ్. చిన్నత్త ఏం చేయాలో చెప్పు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా శామ్? నా వల్ల కాదు అంతే. అయ్యో అలా అనకు చిన్నత్త. చూడు, నా మనసుకి నచ్చని పని, నాకు ఇష్టం లేని పని నా చేత చేయించాలని చూడొద్దు శామ్. పిన్ని కల్పించుకోను అంటుంటే వదిలేయచ్చు కదా సాముద్రా. ప్లీజ్ చిన్నత్త. ఏముంది, పసుపు కుంకుమలిచ్చి అక్షంతలు వేశాక తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అంతే. ఓ ఇంతేనా? సింపుల్. అందరూ చేతులు చాపండి. చేతులు చాపడం ఏంటి? కమ్ ఆన్, చేతులు చాపండి. ఈ అమ్మ ఇలా చేస్తుంది. ఏంటే ఇది? సామాన్య ఇలా కాదు. యా ఐ నో. ఇదిగో అమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వు? తెలుసు తెలుసు అంటూ ఏంటమ్మా ఇది? ఇదే కదా ప్రాసెస్. అలా కాదు. కాదా? ముందుగా అందరికి నుదుటిన కుంకుమ పెట్టి, ఆ తర్వాత వాళ్ళ పాదాలకి పసుపు రాసి, ఆ తర్వాత తాంబూలాలిచ్చి వాళ్ళ చేతికి అక్షంతలు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు నీ తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఓ మై గాడ్, అంత ప్రాసెస్ ఉందా? అవును సామాన్య, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. వీళ్ళ కాళ్ళకి పసుపు రాయాలి. ఈ ఫుడ్స్ కి నేను పసుపు రాయాలా? నో ఐ కాన్. అలా అనకూడదు సామాన్య. నో సమంత, వాళ్ళ ఫీట్ ఎంత అగ్లీగా ఉన్నాయో చూడు. నేను అందిస్తాను, నువ్వు చెయ్యి. నేను చేస్తే ఎలా? చేయాల్సింది నువ్వు సామాన్య. సమంత, డూ వాట్ ఐ సే. నా కోసం ఏ మాత్రం చేయలేవా? కమ్ ఆన్, డూ ఇట్. నేను నిన్ను టచ్ చేస్తూ ఉంటా, అప్పుడు మొత్తం నేను చేసినట్టు కదా. సరే, ఏమీ అనుకోకండి. నేను తాంబూలం మీకు ఇస్తాను.
తక్కువగా ఉన్నాయో. శీఘ్రమే ప్రదర్శిస్తూ వెళ్ళొస్తామమ్మా. అబ్బా చెల్లి, ఏంటిది? కాస్త చూసుకొని నడవచ్చు కదా. ఆ పనేదో నువ్వే చేయొచ్చుగా. ఇదిగో ఇదిగో, నీకు రాన్రా నీ మధ్య అక్క అనే గౌరవం పూర్తిగా పోతుంది. నన్ను శత్రువులో చూస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేస్తున్నావక్క. బయట వాళ్ళతో చేతులు కలిపి ఇంట్లో వాళ్ళని చులకన చేస్తున్నావుగా. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నావు. అయినా సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ నిర్ణయం కాబట్టి సమయం దొరికింది కదా అని, సందర్భం కలిసొచ్చింది కదా అని సామాన్యుని సూర్యకి ఎలాగైనా అంటగట్టాలని నువ్వెంత విశ్వ ప్రయత్నం చేస్తున్నావో నేనే కాదు, ఇంట్లో అందరూ గమనిస్తున్నారు. ఈ ఇంటి పెద్ద కోడలిగా పిల్లల కోరిక ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగేలా చూడటం నా బాధ్యత. బాధ్యత ఓడి బాధ్యత. నిజంగా నీకు అలాంటి బాధ్యత ఉండుంటే ఆ పొగరు మొద్దాన్ని ఈ ఇంటి కోడలిగా రావడానికి అంగీకరిస్తావా? అది కాదు చెల్లి. వద్దు, ఏం చెప్పద్దక్క. నీ మనసులో ఏముందో, నువ్వెందుకు వాళ్ళ పెళ్లి జరగాలని ఒబలాట పడుతున్నావో తెలియనంత అమాయకురాలి కాదు. నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంతకు ముందు ముత్తైదువులు త్వరగా పెళ్లి జరగాలని ఆశీర్వదించింది ఎవరిని? ఆ సామాన్యునా, శామ్నా? అంతా నువ్వే చూసావు కదా. అక్క, మనం ఏం చేసినా నిర్ణయించేది మాత్రం పైనున్నవాడు భగవంతుడు. అవును చెల్లి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ఆ పైవాడి నిర్ణయం కాబట్టే శామ్ తనంతట తానుగా సామాన్యని పెళ్లి చేసుకోమని సూర్యతో అందరి ముందు కుండ బద్దలు కొట్టాడు చెప్పింది. అది దైవ నిర్ణయం కాదు, శామ్ మూర్ఖత్వం. అబ్బా చెల్లి, ఏటికి లాగితే కాటికి, కాటికి లాగితే ఏటికి అన్నట్టు అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఎవరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా సూర్య సామాన్యుల పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అదే గనుక జరిగితే నువ్వు నా దృష్టిలో చచ్చినట్టే. చెల్లి, అవునక్క. మొట్టాల్సిని అన్నీ మొట్టి ముద్దొస్తున్నావు రామ్మా అన్నట్టు ఒక పక్క నా చావును కోరుకుంటూ ఇంకా ఈ అక్క అని పిలిపేందుకు? ఎందుకంటే నిన్ను సొంత అక్కలా భావించారు కాబట్టి. ఆ ప్రేమ, అభిమానం ఇంకా ఏదో ఒక మూల ఉంది కాబట్టి. ఆ అభిమానం నాలో చావలేదు కాబట్టి. కాని నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని వాళ్ళకి వంత పాటు ఆపకపోయినా చెప్పాగా, సూర్య సామాన్యుల పెళ్లి పొరపాటున జరిగినా నువ్వు చచ్చావనుకొని తల మీద నీళ్లు పోసుకుంటా. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి తేనె పలుకులు పలికినట్టు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టే అసలు ఆస్తులు పంచేసుకొని ఎవరికి వాళ్ళు విడిపోదామని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. కానీ అత్తే ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? ఆస్తులు పంచుకుందా, వెళ్ళి అత్తయ్య గారిని అడుగు. ఇంతదాకా వచ్చాక, అది నా చావు కోరుకునేదాకా వచ్చాక నేను మాత్రం ఎందుకు ఊరుకుంటాను?
అత్త ఆరోగ్యం కాస్త కుదుట పడగానే ఆస్తులు పంచేయత్తా ఎవరికి వాళ్ళు విడిపోయి హాయిగా బ్రతుకుదామని చెప్పేస్తా. వెంటనే ఆ పంచి